హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో స్పెషల్గా అందరూ మాట్లాడుకుంది ఏంటంటే బిగ్ బాస్ బజ్ అనమాట. సో ఇంతవరకు 7 సీజన్లో బజ్ చూసాం. బట్ 8వ సీజన్ బజ్ చూసిన తర్వాత అందరూ అంటుంది ఒకటే, బిగ్ బాస్ బాస్ వచ్చేసి మాత్రం అంబటి అర్జున్ అంటున్నారు. సో ఆ రేంజ్లో ఆయన ఈసారి బజ్లో తన అంటే వాడి వేడి ప్రశ్నలతో కంటెస్టెంట్ని కడిగి పారేశారు, ఉతికారేశారు, ఇలా ఎన్నో చెప్పుకొని తప్పిపోయి. సో అర్జున్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అర్జున్ గారు. హాయ్ తారక్ గారు, ఎలా ఉన్నారు? గుడ్. యా, మీరు ఎక్కడున్నా కూడా మీ వాయిస్ ఫస్ట్ వినిపిస్తే చాలన్నమాట. యాక్చువల్గా ఎస్, ఇది అర్జున్ గారు అని చెప్పి ఒక రికగ్నిషన్ మీ వాయిస్ తీసుకొచ్చింది. అంత ఫెరోషియస్గా ఉంటుంది. దానికి సరైన క్యారెక్టర్ పడలేదు, కానీ ఇప్పటి వరకు పడితే నెక్స్ట్ లెవెల్లో నాగార్జున గారి లాగా వినిపించే పేరు అవుతుంది అర్జున్ గారు కూడా అనుకుంటున్నాం. యాక్చువల్గా చూద్దాం. నేను కూడా వెయిటింగ్. యాక్చువల్లీ అంటే ఫస్ట్ నుంచి చేస్తున్న, ఫస్ట్ 4 years మూవీస్ చేసా, తర్వాత టీవీలోకి వచ్చా. టీవీలోకి వచ్చినప్పుడు కూడా మూవీ ఫీల్డ్ ఏం వదలలేదు, చేస్తూనే ఉన్నాను. కానీ పెద్ద రికగ్నిషన్ సుందరి అని పూర్ణ గారితో చేశాను. అదొక్కటి తప్ప పెద్ద రికగ్నిషన్ ఉన్న మూవీస్ ఏమీ చేయలేదు. సో నేను కూడా వెయిటింగ్ యాక్చువల్లీ మంచి ప్రాజెక్ట్ కోసం. ఎస్, అంటే ఇప్పుడు పక్కన మూవీస్ చేసి మళ్ళీ సీరియల్స్లోకి వచ్చి తర్వాత అంటే ఈ గేమ్ షోస్ అంటే అది ఎవరో పాపులారిటీ కోసం చేస్తాము. అంటే ఈ జర్నీ అనేది అంటే మీరు అంటే మీరు చూస్ చేసుకున్నదా, లేదంటే వచ్చిన దాన్ని బట్టి ఆ టైంని బట్టి వెళ్ళడం ఎలాగా? అట్లా ఏం లేదు. ఇనీషియల్గా నేను యాక్చువల్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్, చాలాసార్లు చెప్పాను, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో 2 years తర్వాత రిజైన్ చేసేసాను. అసలు అనుకోలేదు, అన్ఫార్చునేట్గా వచ్చాను ఇందులోకి. ఫ్రెండ్ బాబీ అని డిజైనర్ అనమాట, తనతో పాటు రూమ్లో ఉంటుంటే తను అడిగాడు ఊరికే, సినిమాకి చేస్తున్నా ఇలా చేస్తావా అంటే, సరదాగా నేను అసలు అంటే యాక్టింగ్ 0 knowledge, సరదాగా చేశాను. చేసినప్పుడు ఫస్ట్ మూవీకి ఏమైందంటే డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు తిట్టడము, కొంచెం అంటే న్యూ కమ్మర్స్ని ఎలా చూస్తారో పక్కెళ్ళు అట్లా అంటాము, కొంచెం హ్యూమిలేటింగ్గా ఉండింది. అది నాకు నచ్చలేదు. సో అప్పుడు ఏంటంటే నా అదృష్టం, నాకు అర్ధనారి వచ్చింది సెకండ్ ప్రాజెక్ట్. సో దానికి ఏంటంటే భానుశంకర్ గారు డైరెక్టర్, అందరూ క్రూ అందరు హెల్ప్తో ఎట్లా అంటే వీళ్ళ ఫస్ట్ మూవీ వాళ్ళ మీద ఉన్న కసితో నేను యాక్టింగ్ అనేది అక్కడే రోజు ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళినట్టు అనమాట. పొద్దున్న 8-9కి వెళ్తే సాయంత్రం 6కి ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడే ప్రాక్టీస్ చేయడము, డైరెక్టర్ సార్ రోజుకి ఒక సీన్ ఇచ్చి అట్లా అనేవాళ్ళు. అలా చేయడము అవన్నీ చేస్తా నేర్చుకున్నాను. అది కాక లొకేషన్లో ఏ లెన్స్ వేస్తే ఎంతవరకు కవర్ అయ్యిద్ది, ఎలా నిలబడాలి, టెక్నికల్గా కూడా ట్రాక్ వేస్తే ఆ ట్రాక్ లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మన విజిబిలిటీ ఎంత ఉంటుంది, ఎలాగా మూమెంట్ ఎంత తీసుకోవాలి, ఇలా క్రేన్ వేస్తే ఎట్లాగా, ఇవన్నీ అడిగి పాపం మా కెమెరామెన్ శ్రీనివాస్ గారు కూడా చాలా సపోర్టివ్ అనమాట నాకు అర్ధనారికి. అట్లా డైరెక్టర్ గారు కానీ హోల్ క్రూ చాలా సపోర్టివ్. నాకు ఆ లక్ మీద యూజువల్గా ఇదంతా డబ్బులు ఇచ్చి బయట నేర్చుకునే కోర్సు, నా లక్ వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళ త్రూ అక్కడే నేను అంటే బాగా హార్డ్ వర్క్ చేశాను, కానీ ఎక్కడ హార్డ్ వర్క్ అని ఫీల్ అవ్వలేదు. అంత ఎంజాయ్ చేశాను నేను. నాకు తెలిసి అప్కమింగ్ మళ్ళీ ఎప్పుడు అలాంటి వర్క్లో ఎంజాయ్ చేస్తాను నాకు తెలియదు, కానీ నా ఇనీషియల్ డేస్లో బాగా హార్డ్ వర్క్ చేసి అసలు హార్డ్ వర్క్ అనేది ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసిన సినిమా అంటే అర్ధనారి. అక్కడే నేర్చుకున్నాను యాక్టింగ్ నుంచి మొత్తం టెక్నికల్గా ఏంటి ఎట్లాగా నేర్చుకొని. నా అదృష్టం ఏంటంటే ఆ ఫస్ట్ మూవీ అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు. తర్వాత లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను ఆడుకోవడం మొదలుపెట్టాను. ఓకే, ఎవరైతే ముందు ఫస్ట్ తిట్టారో ఆ డైరెక్టర్. సో అట్లాగా ఆయన నాకు తెలిసి అది ఒకందుకు నా మంచికి అనుకుంటున్నా. ఆయన హ్యూమిలియేటింగ్ వల్ల మీకు ఉపయోగపడింది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఐటీవీ కోర్సు రన్ చేసి ఇటు రావడం అనేది, అక్కడ ఐటీలో అంటే మనకి మంత్లీ వచ్చే హ్యాండ్సమ్ శాలరీ ఉంటుంది, ఒక పర్క్స్ ఉంటాయి, తర్వాత హ్యాపీగా అంటే మనం కష్టపడక్కర్లేదు, ఒక నీట్గా ఒక ఏసీ షెల్టర్లో కూర్చొని చేసుకునేది కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇన్ని రకాలు ఉంటాయి. సో కష్టపడినా కూడా మనకు అక్కడ వచ్చినంత వస్తో లేదో తెలియదు ఇనీషియల్ డేస్లో. సో మరి ఏం అనిపించలేదా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా ప్రెషర్? అంటే యూజువల్గా ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఐటీలో ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు, కానీ చాలా మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్, ప్రాజెక్ట్ డిప్లోమెంట్ చేసినప్పుడు నా బాగా టార్చర్ ఉంటుంది. చిన్న కంపెనీస్లో అయితే నైట్ అంతా మేల్కొని అందులో బగ్స్ ఏమైనా వస్తాయా రెక్టిఫై చేసి, మళ్ళీ టీమ్ లీడ్ చేతిలో తిట్లు లేని, మేనేజర్ చేతిలో తిట్లు లేని. సో ఆ తిట్లు కానీ తిట్లు అంటే అలాగని కాదు, నాకు ఎందుకు 2 years తర్వాత దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని మానేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూజువల్లీ మై ఫ్యామిలీ హ్యాస్ అ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. అంటే
ఇది అన్నమాట డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, మీ ఫాదర్? మా ఫాదర్ ఎక్కువ చేయలేదు, ఒకటో రెండో చేశారు. మై పెదనాన్న వాజ్ డిస్ట్రిబ్యూటర్, విజయవాడలో వెరీ వెల్ నోన్ డిస్ట్రిబ్యూటర్, రంగారెడ్డి అని చెప్పి, యువశక్తి పిక్చర్స్ అని వెరీ వెల్ నోన్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, అట్లా ఒక సినిమా కొని ఫుల్ లాస్ అయ్యి మొత్తం ఇల్లు అమ్మేసి ఆ టైప్లో వచ్చేసాక నేను వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్, తిట్టనోళ్ళు లేడు. పెదనాన్న చేసింది లేదా, ఫేస్ చేస్తున్నారు, చూసావు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఇంట్లో కూడా ఎట్లా పోయినాయి, నువ్వు అసలు ఎట్లా వెళ్తావు, అట్లాగా అని అసలు అంటే చూస్తారుగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చుట్టాల్లో అందరూ వెల్ సెటిల్డ్, యూఎస్ వెళ్ళిపోయి, కొంతమంది మాక్సిమం కజిన్స్ అందరూ యూఎస్ అక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్స్, వాళ్ళు అలా ఉన్నారు, నువ్వేంది అట్లాగా అని ఇన్న ఆఫ్టర్ అర్ధనారి వెరీ ఫ్యూ మెంబర్స్ కేమ్ టు నో దట్ ఇట్లాగా ఓకే టాలెంట్ ఉంది, చేస్తాడు అని. when I came into TV, everyone started inviting me. ఇప్పుడు అందరూ అర్జున్ రే ఇంకంతే టైం. ఏ సినిమా ఏంటి అంటే అంత లాస్ అయిపోయిన సినిమా, అంత లాస్ తీసుకొచ్చిన సినిమా ఇది? అంటే అప్పుడు పిలిస్తే పలుకుతా అని చెప్పి పెదనాన్న ఆకాష్ గారిది కొన్నారు, హీరో ఆకాష్ గారిది సాయిబాబా సినిమా ఒకటి కొన్నారు, కోడి రామకృష్ణ గారు. ఓకే ఓకే. సో అదేంటంటే గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. దిస్ ఈస్ వెరీ లాంగ్ బ్యాక్ వెన్ ఐ మీన్. అవును చాలా. గుంటూరు కృష్ణ రెండు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు కొంచెం ఎక్కువ పెట్టి. సో ఆ ప్రాజెక్ట్ కొంచెం లాస్. అన్ఫార్చునేట్లీ డివోషనల్ సినిమా, కాకపోతే అన్ఫార్చునేట్లీ పెద్ద ఆడలేదు, సో దానివల్ల కొంచెం లాస్ వచ్చింది. ఎస్. అదే కమింగ్ టు ఇంతకుముందు నేను చెప్పినట్టే బిగ్ బాస్ అంటే 8 సీజన్లు అయినాయి. 7 సీజన్లో బజ్ ఒక లెక్క ఉంటే 8వ సీజన్లో బజ్ వేరే లెక్క అన్నట్టు యాక్చువల్గా. ఎందుకంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది దానికి యాడ్ అయింది. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఫస్ట్ వీక్ ఎలా అయితే బిగ్ బాస్ ఉంది అలాగే ఉన్నా, సెకండ్ ఎపిసోడ్ నుంచి ఒక ట్రాక్లోకి తీసుకెళ్లారు దాన్ని. సో అంటే లాస్ట్ సీజన్ ఏమో కంటెస్టెంట్కి వెళ్ళారు, ఈసారి ఏమో లోపల ఆడి వచ్చిన వాళ్ళు మీరు బయట ఆడుకున్నారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? అంటే చేయడానికి కంటెస్టెంట్ ఏం చేయడానికి? ఫస్ట్ పాయింట్, ఈ 7 seasons నాలాగా యాంకరింగ్ చేయలేదు అని ఎవరు లేరు, చేశారు చాలా మంది. చిన్న యాంకర్స్ ఉన్నోళ్ళు బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళనే హోస్ట్గా పెట్టి, బట్ ఏంటంటే మేబీ నాట్ వెరీ ఫెమిలియర్ కాబట్టి అది చూడలేదేమో. బికాజ్ నేను టీవీ చేశాను, ఫెమిలియర్ ఫేస్ ఎక్కువ అండ్ లిటిల్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నాట్ టూ మచ్, లిటిల్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది చూసారని నేను అనుకుంటా. అద్భుతంగా అడిగాను నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఆ మీరన్న లిటిల్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే దట్ మేక్స్ ద డిఫరెన్స్ అనమాట మిగతా సీజన్స్కేనో దీనికి అన్న. అంటే దాన్ని ఎలా అడుగుతాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మీరేమో నవ్వుతానే చురకలేస్తే వాళ్ళు, మిగతా వాళ్ళు ఏమో కోపంగా అడిగారు. అంటే ఇంకొకటి ఏమైనా ఏంటి అంటే ఇంకొక బెనిఫిట్ అంటే నాకు ఇంకొక ఫెచ్చింగ్ ఏంటంటే 7 హౌస్ వెళ్ళాను కాబట్టి సీజన్ 7లో. సో లోపల సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటే ఏంటి నాకు తెలుసు. మనం డైరెక్ట్ టీవీలో నుంచి చూసి అడిగేస్తే అది ఆర్టిఫిషియల్ కొంచెం ఎట్లా ఉంటది ఏంటి అంతే. అంటే వచ్చిన కంటెస్టెంట్ నిజం చెప్తున్నాడా, టీవీ దాన్ని బట్టి చూసి డైరెక్ట్ గా మనం జడ్జ్ చేయలేం. లోపల ఆల్రెడీ ఒక సీజన్ ఆడొచ్చింది కాబట్టి లోపల ఏంటి ఎలా తెలుసు కాబట్టి కొంచెం ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని అడగటం స్టార్ట్ చేసి. అంటే మరి మీరు మొత్తం టోటల్ గా ఎపిసోడ్స్ అన్ని చూసేవాళ్ళ? 24/7 కూడా పెట్టారు, అది కొంచెం కష్టంగా ఉంది. లాస్ట్ 3 months ఏంటంటే ఒకటి బిగ్ బాస్ డైలీ ఎపిసోడ్ చూడాల్సి వచ్చేది, అప్పుడప్పుడు 24/7 అన్సీన్ అన్కట్ ఒకటి వేస్తారు, అవి కూడా కూర్చొని చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఎందుకు చూడాల్సి వచ్చేదంటే బ్లంట్గా నేను క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు వేరే ఏదన్నా చెప్తే నేను స్టక్ అవ్వకూడదు. మనకి దాని మీద కమెంట్ ఉండాలి, కంటెంట్ ఏంటో చూస్తే తప్ప. సో ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ ఎ టీమ్. ఇప్పుడు అన్నాక క్వశ్చన్స్ కొన్ని టీం నుంచి వస్తాయి, కొన్ని టీం నుంచి వస్తాయి. ఎందుకంటే మేజర్ క్వశ్చన్స్ వాళ్ళ ఆ ఫీల్డ్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ కొన్ని మేజర్ క్వశ్చన్స్ వాళ్ళ నుంచి ఉంటాయి. అండ్ నాకు కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈ ఇయర్. కొంచెం నీకేమన్నా చూసి అనిపిస్తే అడగండి అని. అదొకటి. వాళ్ళు మెయిన్ క్వశ్చన్స్, మేజర్ క్వశ్చన్స్ ఇచ్చిన, ఇప్పుడు ఒక టాపిక్ నుంచి కంటెస్టెంట్ ఇంకో టాపిక్కి వెళ్ళి ఇలా చెప్తున్నా నేను స్టక్ అవ్వకూడదు. మీకు తెలిసి ఉండాలి, స్టక్ అవ్వకూడదు. అదొక మేజర్ కన్సర్న్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నేను ఈ ఇయర్ స్టార్ స్పోర్ట్స్
ప్రో కబడ్డీ హోస్ట్ చేశాను. ఎస్ కొత్త చాప్టర్ హోస్టింగ్ కమ్ కామెంటరీ రెండు చేశాను. ఆ ఎపిసోడ్స్ కూడా ప్రతి మ్యాచ్ చూడాల్సి వచ్చేది. ఏ ప్లేయర్ ఎట్లా ఆడుతున్నాడు, ఎవరు ఇంజురీస్ ఉన్నారు, ఎవరు, అది ఇంకా మేజర్ కన్సర్న్. అదేంటంటే నేషనల్ లెవెల్లో అందరూ చూస్తారు కాబట్టి చిన్న మిస్టేక్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. మిస్టేక్ చేసినా ఇదంటే మన వరకు తెలుస్తుంది, అదైతే అందరికీ తెలుస్తుంది కదా. అది సో అది కూడా రెండు బ్యాక్ టు బ్యాక్ చూసి ఇంట్లో కొంచెం స్ట్రైన్ అనిపించింది. కానీ బట్ అంటే అది ఏ లాంగ్వేజ్ అంటే రీజనల్ తెలుగువే, తెలుగు కామెంటరీ ప్లస్ తెలుగు హోస్టింగ్. అదే రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. రీచ్ ఆబ్వియస్లీ నేషనల్ లెవెల్ స్టార్ స్పోర్ట్స్ అంటే కొంచెం పెద్దది కదా. సో నేను ఫస్ట్ ఎందుకు ఒప్పుకున్నానంటే అది వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరికి వాళ్ళు టైంకి వచ్చి పంక్చువాలిటీ ఉండాలి, ఆ టైంకి అక్కడ ఉండాలి, అండ్ చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా ముందే ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. ముందే మాక్స్ ఉంటాయి, ఈరోజు ఏంటి ఏంటి అని చెప్పి ప్రతి రోజు ముందు ప్రొడ్యూసర్ వచ్చి బ్రీఫింగ్ ఇస్తాడు. సో ఎట్లా కానీ అంటే చిన్న మిస్టేక్ కూడా చేసినా వాళ్ళకి హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇది కదా. సో అట్లాగా ఆ ప్రిపరేషన్ కొంచెం బాగుంటుంది. ఫస్ట్ లో కొంచెం నాకు టెన్షన్ వచ్చింది, కానీ తర్వాత యూ గెట్ యూస్ టు ఇట్, అలవాటు వెళ్ళిపోతుంది. యా, అయితే మీకు బజ్లో ఫస్ట్ ఎపిసోడ్కి లాస్ట్ ఎపిసోడ్కి మీలో మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఎపిసోడ్స్ వాట్ హ్యాపెన్, అందరూ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగాలేదు అన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఇనీషియల్గా ఒక్కసారే ఇలా ఇచ్చేస్తే తర్వాత చూడడానికి ఏం ఉండదు. నేనేమంటే ఎప్పుడైనా సరే గ్రాడ్యువల్గా దాన్ని తీసుకెళ్తేనే. అయినా ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చింది కుక్కర్ నామినేషన్ మీద, సిలీ నామినేషన్. ఆవిడ యూజువల్గా ఫస్ట్ 2 వీక్స్ వచ్చిన కంటెస్టెంట్స్ ని అడగడానికి కూడా ఏమి ఉండదు, లోపల ఎక్కువ ఏమి జరగదు, అప్పుడు టైం కూడా ఉండదు పాపం వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఫస్ట్ వీకే వాళ్ళ దురదృష్టం పాపం ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తారు. మనం అడగడానికి కూడా స్కోప్ ఉండదు. అవునవును. సో మరి లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఏమనిపించింది అంటే, పర్లేదు మనం కూడా యాంకరింగ్లో హోస్టింగ్ నేను అంతకుముందు కూడా చేశాను, అయితే షోస్ అట్లా చేశాను. డూయింగ్ షోస్ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ యూనో కూర్చొని క్వశ్చన్స్ అడగడం, 1-to-1 హోస్ట్ చేయడం, దిస్ ఈస్ డిఫరెంట్. కానీ ఒక రకంగా గ్రిల్లింగ్ కాదు ఇది, ఒక కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఛాలెంజింగ్ గా ఉంటుంది. అదంటే హోస్టింగ్ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేయాలి, కంటిన్యూస్ గా మాట్లాడుతుండాలి, నవ్వుతుండాలి. ఇంకో 10 మంది ఉంటారు కాబట్టి మధ్యలో ఎవరన్నా పంచెస్ చేసినా దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ 1-on-1 అంటే కొంచెం బాగా ప్రిపేర్ అయి ఉండాలి మనం, స్టక్ అవ్వకుండా. అయితే మరి మీ ఫ్రెండ్ నిఖిల్ మలియక్కల్ విన్నర్ అయ్యారు సీజన్ 8కి. సో అంటే మరి కొంతమంది ఏంటంటే ఇంకా ముసుగు వేసుకుని ఆడారని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ఫ్రాంక్గా ఆడారు అంటారు. అంటే మీ వరకు మీరు యాజ్ ఏ ఎలా అనిపించింది మీకు? ఎవరైనా సరే 100% లోపల ఉండరు, వాళ్ళంతటా వాళ్ళు ఎవరు 100% చూపించారు. కొంతమంది ఏంటంటే బయట ఎలా ఉన్నారో లోపల అలాగే ఉండడానికి ట్రై చేస్తారు. అందరిలోనూ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. సో అదేంటంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు విమర్శిస్తారు, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంతే. మీకేమనిపించింది అంటే అంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి, సీజన్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి, మీకు ఎలా అనిపించింది అంటే? మీకు బయట అలాగే ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కలిసి మాట్లాడతాడు, అందరితోనే ఉంటాడు. అయితే చాలా మంది లోపల సినారియోస్ అదే చెప్తున్నా, లోపల ఇప్పుడు 10 మంది ఒక 20 మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు నేను అందరినీ సాటిస్ఫై చేయలేను, ఒకళ్ళతో నాకు గొడవ వస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యాన్స్ నన్ను తిడతారు. అదే చెప్తున్నా, నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉంటాయి, ఏదైనా మనం తీసుకోవాలి. పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి. అంటే చాలామంది ఏమంటున్నారంటే అక్కడ ఆయన లవ్ స్టోరీ చెప్పారు కదా, కావ్యదే అందరూ తెలిసిందే. అవసరమైతే నేను బయటకు వచ్చిన తర్వాత లేపుకెళ్ళిపోతా, నేను కప్పు కొట్టంగా నేను ఎగిరికి వచ్చేస్తా అవి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ నా ఇంటర్వ్యూలో కానీ మిగతా ఇంటర్వ్యూలో కానీ ఆయన ఏంటంటే ఫోర్స్ చేయకూడదు మన అంటాం అనేసరికి ఏంటంటే దాన్ని కూడా ఫ్లిప్ అంటున్నారు. అదే చెప్తున్నా, ఒక దాన్ని ఒకళ్ళకి నచ్చలేదు అంటే దాన్ని నెగిటివ్గానే మాట్లాడతారు. వాళ్ళు తప్పని నేను అన్నాను, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. అంటే బట్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా దాన్ని బట్టి ఇదే అవకాశం ఉంటుంది కదా, అరే ఇలా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీకేమనిపించింది ఆ కామెంట్స్? మీరు కూడా అడిగారు, అదే క్వశ్చన్ అడిగారు ఆయన్ని. అంటే ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకంటే ఎవరం లేం మనం. సో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పినప్పుడు మనం జడ్జ్ చేయకూడదు. యాక్చువల్లీ వాళ్ళిద్దరికే తెలుసు. ఇప్పుడు ఒక ఫేజ్ దూరంగా ఉన్నారు, తర్వాత కలవచ్చేమో, ఎవరికి తెలుసు. కలిసినప్పుడు ఇవన్నీ ఉండవు కదా. అంటే మీరు కూడా అడిగారు కదా అదే క్వశ్చన్, సేమ్ బజ్లో కూడా అడిగారు కదా. సో మరి మీ ఏమనిపించింది? ఆయన నాకైతే ఫీలింగే కనిపించింది యాక్చువల్గా. చూద్దాం వెళ్తాడేమో.
కొంతమంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు కింద, ఆయనకన్నా ఎక్కువ నువ్వు ఫీల్ అయిపోతున్నావు అని. అంటే ఒక జెన్యూనిటీ ఉన్న ఒక జంట విషయంలో మనం అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో యాజ్ ఎ థర్డ్ పర్సన్ నాకు తెలియదు. వాళ్ళు చెప్తే వాళ్ళ పర్స్పెక్టివ్ లో విని మనం జడ్జ్ చేయకూడదు. మన ఎక్కువ పర్సన్స్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది, ఫర్ టైం బీయింగ్ వదిలేస్తే తర్వాత సెట్ అవుతారా లేదా అవ్వరా అనేది వాళ్ళ పర్సనల్. సో ఐ కాంట్ గో అండ్ మీరే కదా ఎవరు కూడా వెళ్ళకూడదు కూడా. బేసిక్ మనం మనకున్న రేంజ్ వరకు మనం అడిగి అక్కడ వదిలేయడం అనేది బెటర్. సో మరి మీకు చేసిన 22 మందిని చేశారు, మొత్తం అందరిలో మీకు బాగా టఫ్గా అనిపించిన ఇంటర్వ్యూ ఎవరు? టఫ్గా అనేమి లేదు కానీ యూజువల్గా ద హోస్టింగ్ బిగ్ బాస్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. ఏంటంటే ఒక రకంగా రోస్టింగ్ ఉంటుంది, ఒక రకంగా సపోర్టివ్ ఉంటుంది, ఒక రకంగా అన్ని చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. సో నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే జనాలు కూడా ఆదరిస్తారు ఆ ఎపిసోడ్. నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చిన కంటెస్టెంట్ కనుక బయట నెగిటివిటీ ఎక్కువ ఉంటే ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా ఆదరిస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మన జాబ్ని కరెక్ట్ చేయాలి కాబట్టి ఎదుటి పర్సన్ నెగిటివ్ పాజిటివ్ అని పక్కన పెట్టి మనం బ్యాలెన్స్గా ప్రతి ఎపిసోడ్ అలాగే చెయ్యాలి. సో నెగిటివ్ పర్సన్ లేనప్పుడు కొంచెం పాజిటివ్, లేకపోతే తను నెగిటివ్స్ చేసినా సరే బయట ఉన్న పాజిటివిటీ వల్ల అవి ఓవర్కమ్ అయిపోయి అవి కూడా కనపడవు. సో అలాంటి పర్సన్ని రోస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి నెగిటివ్ ఉంటుంది. అట్లాంటి ఎపిసోడ్స్ కొంచెం ఇంటర్వ్యూ వైజ్ ఏం డిఫికల్ట్ చేయలేదు కానీ అట్లా కొంచెం పాజిటివ్ ఉన్న క్యాండిడేట్స్ని సేమ్ అదే ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు చిన్నగా అనిపించింది. అంటే ఫీల్ అవ్వలేదు కానీ అంటే ఎందుకు ఇలాగా నెగిటివ్ ఉన్న పర్సన్ని చేస్తేనేమో బాగా సపోర్ట్ చేస్తారు, బాగా చూస్తున్నారు, ప్రైజ్ చేస్తున్నారు. అదే జాబు ఒక పాజిటివ్ పర్సన్ తను చేసిన లోపల నెగిటివ్స్ చేస్తుంటాడు, చేయడమే నేను అన్ను, ప్రతి పర్సన్ చేస్తారు. నేను అదే జాబ్ చేశాను తను చేసినవి కూడా, కానీ తనకి బయట పాజిటివిటీ ఉండడం వల్ల ఎందుకు ఇప్పుడు రివర్స్ లో నన్ను ట్రోల్ చేస్తారు. సేమ్ జాబ్ చేశాను, అక్కడ సేమ్ జాబ్ చేశాను, ఇక్కడ సేమ్. అదొక్కటి నాకు కొంచెం ఎవరి విషయంలో అది మణికంఠనా? నాట్ మణికంఠ, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న ఆబ్వియస్లీ ఉన్న వాళ్ళందరూ పెడుతుంటారు. మణికంఠ, విష్ణు, పృథ్వీ అండ్ సీత, ఫ్యూ అదర్ కంటెస్టెంట్స్, అంటే నాట్ ఎవ్రీవన్, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు కొంచెం. మరి మీకు బాగా పేరు వచ్చింది అదే మీరు అన్నారు కదా నెగిటివ్, సోనియాదా? బాగా నెగిటివ్ అని కాదు, ఫస్ట్ 2 episodes దెర్ ఈస్ నథింగ్ టు ఆస్క్ దెమ్. సో థర్డ్ ఎపిసోడ్ ఎప్పుడైతే తను వచ్చిందో ఈవెన్ అది నాకు కూడా షాకింగ్గా ఉంది. అంటే ఎపిసోడ్ లేసిందని కాదు, విత్ ఇన్ 2-3 weeks ఏ కంటెస్టెంట్కి అంత నేను యూనో నెగిటివ్ కామెంట్స్ చేయడం కానీ పబ్లిక్ అది చూడలేదు. ఈవెన్ దట్ వాస్ షాకింగ్ టు మీ. అంటే అదొక గేమ్ షోలా చూడకుండా ఐ డోంట్ నో వై దే టుక్ ఇట్ టు దట్ పర్సనల్. ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ హర్ బిహేవియర్ ఆర్ ఏంటో నాకు తెలియదు, లేకపోతే ఆపోజిట్ పర్సన్స్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు అప్పటికి ఆపోజిట్ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరు లేరు కదా, ఆమెకంటూ ఆపోజిట్ పర్సన్స్ లేరు కదా, మొత్తం హౌస్ అంతా యాంటీ అయిపోయింది కదా. అదే అంటున్నా, ఆపోజిట్ పర్సన్ ఫ్యాన్ బేస్ వాళ్ళు వాళ్ళు ఇట్లాగా అనటం వల్ల ఏమైందో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆ గేమ్ షోలో ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటాయి. సో అది కొంచెం నాకు వన్ ఆర్ ది అదర్ వే కొంచెం బాధ అనిపించింది. ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా ఇంత పాపం ఇట్లా అయిపోయింది అని. అంతే, నాట్ హర్ మిస్టేక్ అని నేను చెప్పాను. దట్స్ గేమ్ షో, తను ఉండడం తన పర్స్పెక్టివ్, తన స్ట్రాటజీ ప్రకారం తన ఆడింది. అది అట్లా మరి అంత రివర్స్ అయ్యి అది వన్ ఆర్ ది అదర్ వే ఆ ఎపిసోడ్ పైకి లేసిన దానికన్నా నాకు కొంచెం బాధ ఏమనిపించిందంటే అనవసరంగా ఇంత నెగిటివిటీ బయట రావడం అనేది కొంచెం నాకు మీకు బాధ అనిపించింది పర్సనల్గా. అయితే మీరు అడిగిన దాంట్లో హానెస్ట్గా సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరు, దాటేసిన వాళ్ళు ఎవరు? హానెస్ట్గా అంటే హానెస్ట్ అని చెప్పను కానీ కొంతమంది కొంచెం ఓపిక్గా ఉన్నట్టు, అంటే బయట నాకు ఎలాగా సమాధానాలు చెప్తారో అలా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వన్ ఈజ్ విష్ణు అలాగే చెప్పింది, అభయ్ అలాగే చెప్పాడు.
అండ్ ఇంత సడన్గా అడిగేసరికి గుర్తు రావట్లేదు ఎవరు తెలిసేవారు. సో అట్లా నాకు కొంతమంది చెప్పిన వాళ్ళు మటుకి బయట కొంచెం ఎట్లా ఉన్నారో అంటే వాళ్ళు ఏంటంటే ముందు వెనక ఆలోచించుకోరు, ఉన్నది ఉన్నట్టు పాజిటివా నెగిటివ్ అవుతున్నామా. పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే అన్నిసార్లు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కూడా ప్రాబ్లం. అలా అంటే దాటేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఉన్నది లేనట్టు ఇక్కడ కూడా నటించిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలా నటించిన అంటే నేను అది వాళ్ళ ప్రాబ్లం అని కూడా నేను చెప్పను. వచ్చిన ప్రతి కంటెస్టెంట్కి నేను బయటకు వచ్చినప్పుడు నేను ఏం చెప్తానంటే ఇది ఈ సీజనే కాదు ఎవ్రీ సీజను ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్కి మా క్రూ కానీ అందరూ ఏం చెప్తారంటే ఓపెన్గా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, ఓపెన్గా ఏముందో అది చెప్పు నువ్వు అని చెప్తారు. వచ్చిన కంటెస్టెంట్స్కి ఏముంటుందంటే బయట ఎలా వెళ్తుందో నేను ఇప్పుడు ఏం చెప్తే ఏమవుతుందో లోపల ఉన్నదే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కానీ బయటకు వచ్చి లోపల ఏం జరుగుతుందని చెప్పి ఓపెన్గా మాట్లాడుకోరు. దానివల్ల ప్రాబ్లం అయ్యి దొరికేస్తారు. అది జనాలకి ఎట్లా అనిపిస్తుంది అంటే మాట దాటేసాడు, జరిగింది ఒకటైతే లేదు చేయలేదు ఇలా చెప్పాడు. వాళ్ళ మిస్టేక్ అని నేను చెప్పను, మాక్సిమం అలాగే చెప్తారు. వాళ్ళు రియలైజ్ అవ్వరు మేము చెప్పింది ఎందుకు ఇలా చెప్తామంటే వీళ్ళు మనల్ని ఇరికించడానికి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇలా నేను అన్ని నిజాలు చెప్పేస్తే బయటకు వచ్చాక మళ్ళీ కంటెస్టెంట్స్ గొడవ అయిద్దేమో, బయటకు వచ్చాక మళ్ళీ నేను బయట ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, ఏం చెప్తే ఏమవుతుందనేమో ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో వస్తారు. ఈ చిన్న లైన్ మేము ఏదైతే చెప్తామో ఉన్నది ఉన్నట్టు మాట్లాడు అనేది అది పట్టించుకోరు. వీళ్ళు కావాలని ఇరికించడానికి మనల్ని చెప్తున్నారు అనుకుంటే యాక్చువల్లీ అది మంచిది. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే నెగిటివిటీ అక్కడితో అయిపోతుంది. దాన్ని దాచుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే అది రేపు కాకపోయినా నువ్వు సంవత్సరం తర్వాత అయినా అదే కనపడుతుంది తప్ప అది క్లియరెన్స్ కాదు కదా. అది వాళ్ళ మిస్టేక్ అని కూడా నేను చెప్పను, ఎందుకంటే స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళకి తెలియదు కదా ఏం జరిగింది ఏంటనేది. సో నేను స్టిల్ ఇది ఇప్పుడు కూడా చెప్తున్నాను, అప్కమింగ్ బజ్ నాకు తెలిసి ఎవ్రీ సీజన్ ఒకళ్ళకి ఇవ్వరు. అప్కమింగ్ బజ్ లో కూడా ఇది సేమ్ రిపీట్ చేస్తారు కంటెస్టెంట్స్ కి, కానీ ఎవ్వరు చెప్పరు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, బట్ వీళ్ళు మాత్రం వీళ్ళు చెప్పాలనుకుందే చెప్తారు. ఆ చిన్న అది ఎందుకు అది ఇది అవ్వదు, ఓపెన్ అవ్వదు అనేది. సరే దొరికిపోయాం అక్కడ కనుక ఓపెన్ అయ్యి చెప్పేస్తే అక్కడతో అయిపోతుంది అది. అవును అవును, క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, బయట ట్రోలింగ్ జరగదు. అవును, బట్ దీనివల్ల ఏంటంటే అదే నేను అన్నట్టు ఇంతకుముందు మీరు సంవత్సరం తర్వాత కనపడినా అదే గుర్తొస్తుంది జనాలకి అనవసరంగా. ఇక్కడతో ఆ ఎపిసోడ్ ఎలా చెప్పి అక్కడ ఎలా జరిగింది, ఎందుకు నేను ఎలా బిహేవ్ చేసి వచ్చాను, సారీ, లేకపోతే తప్పు చేయలేదు, లేకపోతే నేను తప్పు చేయలేదు, నాకు అక్కడ అలా జరిగింది, ఇలాగ అయిపోయింది అనుకో అక్కడ. సరే లోపల వీడు తప్పు చేసినా బయట ఒప్పేసుకున్నాడరా మంచిది అనుకుంటారు, యాక్చువల్లీ అయిపోతుంది అక్కడ. అయితే మనకి ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్స్ కింద వ్యూవర్ కింద మీరు కూడా చూస్తుంటే మేము చూసినప్పుడు విష్ణుప్రియ పృథ్వీ ట్రాక్ కానీ లేదంటే యష్మి నిఖిల్ ట్రాక్ కానీ కొన్ని మనకు అనిపిస్తాయి. మరి మీరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ దానికి సింక్ అయినాయా? అంటే యష్మి అండ్ నిఖిల్ అదే ఒక కన్ఫ్యూజ్డ్ ట్రాక్ అది, అంటే ట్రాక్ అని నేను అనుకోను. మరి లోపల వీళ్ళందరూ చెప్పింది కూడా ఏంటంటే ట్రాక్ ఏం కాదు, నార్మల్ ఫ్రెండ్లీగానే ఉన్నారు వాళ్ళు, ఓపెన్గా ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకున్నారు అట్లా అనుకున్నారంట. కానీ విష్ణు అండ్ పృథ్వీ లైక్ విష్ణు చెప్పేసింది అక్కడ కూడా ఓపెన్గా, లైక్ ఐ లైక్ హిమ్, నాకు నచ్చితే ఎక్స్టెంట్ వరకు వెళ్తాను, బట్ హీ సెడ్ మనం ఫ్రెండ్స్ గానే ఉందాం, దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం అని. ఒక లెవెల్కి విష్ణు లైక్ చెప్పాను కదా బయట ఎట్లా మాట్లాడేస్తుంది అట్లాగే ఉన్నట్టు. బట్ పృథ్వీ విషయంలో అదేం లేనట్టుంది కదా, అంటే అక్కడ ఏమైంది ఉన్నంత వరకు అంటే ఒక రకంగా విష్ణుప్రియ నామినేషన్స్లో లేనప్పుడు ఆ ఫ్యాన్ బేస్ కూడా ఉపయోగపడుతుంది కదా. యాక్చువల్గా ఒక స్ట్రాటజీ ప్రకారమే ఆడాడని మనకు అనిపించింది చూసిన వాళ్ళకి. మరి మీకు అంటే యాజ్ ఏ హోస్ట్ కింద కాకుండా ఆడియన్స్ కింద చూసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు కొన్ని అడగాలనిపిస్తుంది బట్ నేను అడగలేను. ఆ పొజిషన్లో మీరున్నారు కాబట్టి మీకు ఎవరికైనా వచ్చి కామన్ డౌట్స్ కదా, సో అవి అడిగారు కదా మీకు. చెప్పాను కదా లోపల గేమ్ వరకు అయి ఉండొచ్చు, వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అక్కడ వరకు అట్లాగా ఆడి అది ఇలా హైలైట్ అవుతుందని వాళ్ళకి తెలియదు. అది అలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది. అదే మీరు మణికంఠను బాగా ప్రేమించినట్టున్నారు మీరు. ప్రేమించడం అలాగేం లేదు, యాక్చువల్లీ తను బయటికి రాకుండా ఉంటే ఖచ్చితంగా టాప్ 5 ఉండేవాడు. బికాజ్ తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉన్నా ఎలా చేసినా కానీ
పక్క కంటెస్టెంట్స్ని బాగా కంగారు పెట్టాడు. చూసేవాళ్ళని కూడా ఒక్కొక్కసారి. సో ఈవెన్ వీ డింట్ ఎక్స్పెక్ట్, ఎవరు అసలు క్రూగా ఎక్స్పెక్ట్ చేయలేదు బయటకు వస్తాడని చెప్పి. నేను వెళ్ళిపోతాను కూర్చున్నాడు. సో మేము ఆ రోజు యాక్చువల్లీ అంటే వీ డింట్ ఎక్స్పెక్ట్, మేము వేరే వాళ్ళకి క్వశ్చన్స్ రాసుకున్నాం. క్వశ్చన్స్ కొంత అంటే ఎవరు ఎలిమినేట్ అయి వస్తారో అని తెలియదు. యూజువల్లీ ఒక 3 persons వరకు ప్రిపేర్ అవుతాం మేము. అంటే చివరి వరకు వచ్చేవరకు మీకు తెలియదు, మాకు తెలియదు. టాప్ బాటమ్ 3 ఎవరున్నారు వాళ్ళ ముగ్గురికి ప్రిపేర్ అయ్యి ఉంటారు. టీమ్ రివీల్ చేయరు, అదే యూజువల్ గా బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ మేము 2-3 persons కి ప్రిపేర్ అవుతాం. అట్లీస్ట్ 2 persons వరకన్నా ప్రిపేర్ అవ్వాలి. ముందు బిఫోర్ డే నుంచి చెప్తారు ఎవరు వస్తారో తెలియదు ఇట్లాగా అని చెప్పినప్పుడు టీము రెడీ చేసుకుంటారు, నేను నాకు కొంచెం ప్రిపేర్ అవుతాను. సో మేము వేరే వాళ్ళకి ప్రిపేర్ అయినట్టు అవుట్ ఆఫ్ ది బ్లూ మనోడు వచ్చాడు బయటికి. సో కొంచెం నాకేంటంటే ఫ్రీ హ్యాండ్ దొరికింది. ఫ్రీ హ్యాండ్ దొరికాక మనోడు కూడా అన్నిటికీ మర్చిపోయాను, తెలీదు, గుర్తులేదు అంటే హౌస్లో ఆడినట్టే చెప్పాడు మీ దగ్గర కూడా. మీరు యాక్ట్ చేసి చూపించారు అంటే యాక్చువల్ నాకు తను బయట అంత తెలీదు, బయట తెలుసుంటే కొంచెం వేరేలాగా అడిగేవాడిని. నాకు బయట తెలియకపోవడం వల్ల ఇంకా షోలో ఉన్న తనని తనే రిఫ్లెక్ట్ చేసుకునేలాగా ఉంటే ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి కొంచెం చేసాం అట్లా. అదే షోలో ఉన్న అంటే షోలో కూడా ఎనాక్ట్ చేసి చూపించారు కదా, లేచి వెళ్ళిపోయి ఇలా పెట్టే నాకు కావాలి ఇదని చెప్పి. అది కొత్తగా అనిపించింది. జనరల్గా ఎవరు అలా యాక్ట్ చేయరు కదా, మీరు కొంచెం అది ఎక్స్టెండ్ చేయడం అనేది కొంచెం నీట్గా. మరి మీ అశ్వత్థామ 3.0 లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి, లాస్ట్ సీజన్లో మీరు కలిసి ఆడారు, ఈ సీజన్లో చూశారు, ఎలా అనిపించింది? గౌతమ్ దాంట్లో ఒక పాజిటివ్ విషయం చెప్తాను, నెగిటివ్ కాదు కానీ ఒక పాజిటివ్ ఏంటంటే మనోడు ఎవరితో గొడవ పెట్టుకున్నా, ఏం గొడవ పెట్టుకున్నా, ఎన్ని చేసినా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. దాన్ని మనసులో ఉంచుకొని క్యారీ ఫార్వర్డ్ చేయడు. బయట కూడా నాకు బాగా క్లోజ్గా పర్సనల్గా తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్న గొప్ప ఇది అది నాకు కూడా ఉండదు, ఓపెన్గా చెప్తున్నాను. నేను కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాను కొన్ని సార్లు. నాకు తొందరగా పోదు అది, అంటే యూజువల్గా రాదు, నా ఎందుకు లేరా అని వదిలేస్తాను, వస్తే పోదు. వాడు మహా అయితే 1 day, మ్యాక్సిమం 1 day, 1 or 2 days అంతే. ఇంకా దాన్ని అసలు క్యారీ ఫార్వర్డ్ చేయడు. వెళ్ళి సారీ నాదేమన్నా ఉంటే ఇది ఇట్లాగా అని చెప్పి, నేను ఇంతవరకు అలాగే ఎవరిని చూడలేదు. అంత తీసుకోవడం అంటే ఓపెన్ హార్టెడ్గా ఉండడం చెప్పాలంటే అదొక్కటి వెరీ పాజిటివ్ యాక్చువల్లీ. అది అలాంటిది ఉండడం అనేది కూడా చాలా తక్కువ మంది ఉంటారు. దట్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ పాజిటివ్. రెస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడి గేమ్, వాడి స్ట్రాటజీ, అది నేను మనం మాట్లాడకూడదు, చెప్పలేము. అదొక్క పాజిటివ్ నేనైతే చెప్పగలను. అంటే మీకు ఇప్పుడు బిగ్ బాస్ బజ్కి కమిట్ అయ్యేటప్పుడే చెప్తారు, అంటే తర్వాత దీనికి సంబంధించి కానీ రివీల్ చేయకూడదు అలా ఏమైనా అగ్రిమెంట్లు లాంటివి అని ఉంటాయి? ఏముండవు, రివీల్ ఏముండదు అట్లా. బజ్ లో పెద్ద సీక్రెట్స్ ఏముండవు కదా. క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు, అదంతా కంటెస్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంటెస్టెంట్ చెప్పిన ఆన్సర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప మా క్వశ్చన్స్ సీక్రెట్ గా ఇట్లా అలా ఏముండదు. జస్ట్ ఆన్ ఇంటర్వ్యూ అంతే. ఎస్. అయితే ఇప్పుడు మీరు అన్నారు నాకు మనసులోకి ఏది రాదు వస్తే పోదు అని చెప్పేసి, మరి లాస్ట్ సీజన్లో కొన్ని వచ్చినట్టు అవి పోయినాయి. అంటే మాకు లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 ప్రకారం కొన్ని కనపడి పెద్దగా నాతో గొడవ పడిన వాళ్ళు ఎవరు, మీరే అందరితో గొడవ పడ్డారు. అంత అంటే హౌస్లో సిచ్యువేషన్ అయితే ఆ సిచ్యువేషన్ అక్కడ ట్రిగ్గర్ అయ్యి అలా చేయడం తప్ప మరి జన్మలుగా పగలబెంచేసుకొని చేసే అవకాశాలు అయితే అంటే అంత క్యారీ ఫార్వర్డ్ చేసే అయితే ఏముండవు. కాదు సార్, అంటే మీకు అమ్మరకి ఉన్న అనుబంధం మాకు అంతకుముందు వేరే విధంగా తెలుసు, అంటే బాగా ఒక బ్రదర్లీ బాండింగ్ లాగా. తర్వాత ఎందుకు పాపం బిగ్ బాస్ హౌస్లో అదే చేశారు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ షోలో కనపడి ఇంకా వేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అలా ఏం లేదు. డిస్టర్బెన్స్ అంటే యూజువల్గా ఫస్ట్ 5 weeks వాడిని చూసినప్పుడు బయట ఉండే ఈడేంటి లోపలికి వెళ్ళి అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ఏందేందో బిహేవ్ చేస్తున్నాడు, ఏంది అని ఒరిజినాలిటీ కాకుండా సగం మందికి సగం అక్కడే వెళ్ళింది, ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఇట్లా. ఆడు ఓకే లోపల వేరే ఏమైనా జరుగుతుంది బయటికి ఇలాగ వస్తుందేమో అని నేను అనుకున్నా. సరే లోపలికి వెళ్ళినాక కూడా
అంటే అలాగే ఉన్నాడు. ఏంటంటే అంటే నేను వాడిని బయట ఎప్పుడు అలా చూడలేదు. మరి మేబీ లోపల సిచ్యువేషన్స్ వల్ల మరేమో కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ అయిపోయి గేమ్స్ గెలవకపోవడం, అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళు బాగా ఆడడం వీడికన్నా, లేకపోతే వీడికి వచ్చే గేమ్స్లో కూడా ఏదో చిన్న చితక వాటిలో పోవడం వల్ల మరి ఎందుకో వాడు లో అయిపోయి అట్లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడేమో అనుకున్నాను. కొంచెం నేను వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం పర్లా. మీతో కూడా మీతో అంటే మీరు కూడా షాక్ ఇచ్చారు కదా వెళ్ళంగానే, అన్నా అని పరిగెత్తుకుంటూ వస్తాయి పక్కన పెట్టినట్టు. అలా అంటే ఇప్పుడు లోపల వాడికి అంత ఓపెన్గా చెప్పడానికి కుదరదు, ఎందుకంటే మీరు కూడా కంటెస్టెంట్, మీరు కూడా గేమ్లో ఉన్నారు కాబట్టి. వాడికి చెప్పాలి అన్నప్పుడు ద ఓన్లీ వే ఇస్ నామినేషన్ వేసి చెప్పారు. అయితే ఇప్పుడు మీరు యాక్చువల్గా లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ కింద వెళ్ళారు. చాలామంది అనుకున్నది ఏంటంటే మీరు కనుక ఫస్ట్ వెళ్ళి ఉంటే కనుక మీరు కూడా విన్నర్ రేస్లో ఉండేవాళ్ళు అని చెప్పి. అంటే వైల్డ్ కార్డ్ కింద వెళ్ళాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన ఫస్ట్ ఛానల్ డిసైడ్ చేసి అంటే అంటే డెసిషన్ మీ చేతిలో ఉంటుంది కదా. అంటే యూజువల్గా నేను ఆ సీజన్ వెళ్దామని అనుకోలేదు. ఫస్ట్ ఇనిషియల్గా అడిగినప్పుడు కూడా మై వైఫ్ ఈస్ ప్రెగ్నెంట్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ప్లస్ మా మదర్ ఫాదర్ కూడా ఇక్కడ లేరు, యూఎస్ వెళ్ళిపోయారు. సో ఇంట్లో తను చూసుకోవడానికి నేను ఒక్కడనే ఉన్నాను. పప్పి వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ ఊర్లో ఉంటారు, కొంచెం వాళ్ళని రమ్మందామన్నా వాళ్ళు ఇక్కడికి ఉండి మనిషి లేనప్పుడు ఇక్కడ అంతా కొత్తగా అలవాటు అన్నప్పుడు వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో అది మేజర్ రీజన్, మేజర్ కన్సర్న్ నాకు. నేను వెళ్ళను అని చెప్పాను ఇనిషియల్గా అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. దెన్ నెక్స్ట్ లేదు కొంచెం టైం తీసుకో, నువ్వు చూడు, ఆలోచించు, అట్లా ఇట్లా అంటే ఇంకా పప్పి అంటే సురేఖ, అవునవునవును సురేఖ పప్పి ఇంకా అనింది, లేదు నేను బాగానే ఉంటాలే, వెళ్ళు, అడుగుతున్నారు కదా, అంతకుముందు సీజన్ కూడా అడిగారు, అడుగుతున్నారు కదా ఎన్నిసార్లు బాగోదులే, నేను హ్యాండిల్ చేసుకుంటాను, వెళ్ళు, అట్లా ఇట్లా అని కొంచెం తను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. సరేలే అని ఇంకా నేను. ఎస్. అయితే అమరును తేజ్ ఇద్దరు మీకు తెలుసు కదా, ఇద్దరు క్లోజ్ అని. అయితే మొన్న లేటెస్ట్గా ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ ఏం జరుగుతుంది, అందరికీ షాక్ ఇచ్చారు. అదేంటి టీఆర్పీ వైజా లేకపోతే ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల కింద బాగానే ఉందా, వదిలేసి కూర్చోండి అంటే ఒక కుర్చీ అంటే 2 కుర్చీలు వదిలేసి కూర్చున్నారు వీళ్ళు. నేను చూడలేదు యాక్చువల్లీ. అంటే కాదు నేను నిన్ననే ఫినాలే అయింది 29th స్టార్ స్పోర్ట్స్. నేను బాంబేలో స్టూడియోలో నుంచి చేస్తున్నాను. నాకు అక్కడ ఎట్లా అంటే బ్రీతింగ్ కూడా స్పేస్ ఉండదు. ట్రావెలింగ్, హోటల్ టు ఇక్కడికి ట్రావెలింగ్, 11:30కి రావడము, 12కి అక్కడ ఉండాలి. కేబిడి జూనియర్స్ అని ఇంకొకటి జరుగుతుంది, కబడ్డీ జూనియర్స్. అది దీనికి అసలు గ్యాపే ఇవ్వరు. మళ్ళీ నేను ఇంటికి హోటల్కి తిరిగి వెళ్ళేసరికి 10:30, 11 అయిపోతుంది. అంటే మామూలుగా మీకు అంటే ఇప్పుడు సీరియల్స్లో చేసే వాళ్ళందరూ కూడా ఒక జోన్లో ఉంటారు కదండి. మీకు పర్సనల్స్గా మాట్లాడుకోవడానికి కానీ అంటే ఓన్లీ ప్రొఫెషనల్గానే ఉంటారా, లేకపోతే పర్సనల్గా కూడా అంటే ఒకళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకళ్ళు చెప్పుకోవడం, సాల్వ్ చేసుకోవడం, ఏదైనా అవసరం అయితే ఒక మాట సాయం ఇలాంటివి కూడా ఉంటాయా? లేకపోతే బాగా ఆ చనువు ఉంటే మాట్లాడతారు, లేదంటే ఇని ఊరుకుంటారు అంతే. యూజువల్గా నేను ఏంటంటే షూట్ జరిగితే ఇంటికి వెళ్ళడం, ఇంట్లోనే ఎక్కువ ఉంటాను. ఇంకా మహా అయితే నాకు ఇక్కడ ఇండస్ట్రీ కన్నా కొంచెం బయట ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ సర్కిల్, నాట్ ఫ్రెండ్స్ ఉండరు నాకు. నా వేళ మీద లెక్కేయచ్చు. ఎందుకంటే యూజువల్ నేను ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఎట్లుంటారంటే కొంచెం ఏ ప్రాబ్లం అయినా అర్ధరాత్రి అయినా వచ్చి నించునేలాగా ఈ టైప్ బ్యాచ్ ఉంటారు. సో అలాగా నాకు వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు. నాట్ లైక్ నేను అంత హ్యాంగ్ అవుట్ కూడా అవును. లేదంటే క్రికెట్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఉంటారండి మీకు? అంటే ఇండస్ట్రీ నుంచి మామూలుగా అంటే స్మాల్ స్క్రీన్ కావచ్చు, బిగ్ స్క్రీన్ కావచ్చు, తెలియడం అందరూ క్లోజ్ గా చాలా మంది తెలుసు. అంటే మీరు అన్నారు కదా పక్కన నిలబడే ఫ్రెండ్స్, వెరీ ఫ్యూ అట్లా ఉన్నారు అంటున్నాను. అదే అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారన్న మీకు? అంటే మీ చెప్పకూడదా? సరే వద్దులే. అలా ఏం లేదు, చెప్తాను. అట్లా నిలబడే వాళ్ళు నాకు కొంచెం వచ్చినప్పుడు కాల్ చేసి నిలబడిన వాళ్ళు నిఖిల్ ఒకడు ఉన్నాడు, అండ్ నా క్రికెట్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. అంటే టీవీ కాదు, బయట ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అలాగే నిలబడతారు. ఇంకా వేరే బయట ఫ్రెండ్స్ ఉన్నారు భీమవరం నుంచి, అండ్ మేజర్ నా జిమ్ కోచ్ వెంకట్.
2011 స్టార్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం వచ్చినా అంటే ఆల్మోస్ట్ 13 years. ఎక్కువ షేర్ చేసుకునేది వెంకట్తో. అంటే మీ మ్యారేజ్ కన్నా ముందు నుంచే 2011 సురేఖ గారి కన్నా ఎక్కువ ఆయనకి తెలుసు అనమాట ఇది మీ గురించి. అంటే యూజువల్గా కూర్చొని ఆయన ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను సాఫ్ట్వేర్ మానేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక యాడ్ లైఫ్లో జిమ్ కోచ్గా ఉన్నారు. ఇనిషియల్ స్టేజ్ నుంచి కష్టాలు అనేవి చూసి ఎలా పైకి వచ్చాము, కలిసి ఎదిగిన, ఎట్లా వచ్చారు అంటే సపోర్టివ్ ఏం లేదు. నా ఫీల్డ్ లో నేను కష్టపడి పైకి వచ్చాను, ఆయన ఫీల్డ్ ఆయన కష్టపడి పైకి. బట్ కాకపోతే ఇద్దరు ఒక పొజిషన్ నుంచి గ్రో అయ్యారు కాబట్టి అట్లాగా షేర్ చేసుకునేవాళ్ళు. అట్లా కొంచెం ఎక్కడ రామ్ చరణ్ గారి జిమ్మే కదా మీరు వెళ్ళేది? వెంకట్ హీ హాజ్ ఓన్ జిమ్ వెంకట్ ఫిట్నెస్. ఓకే, అంతకుముందు దీంట్లో లేదు, నేను 2011 నుంచి కూడా వెంకట్ గారి దగ్గర ఎప్పుడైనా బాడీ అవసరము అనగానే, రెగ్యులర్ ఏం కాదు జిమ్, రెగ్యులర్ చేయరా వెంకట్. బట్ మీరు ఎప్పుడు చూసినా ఫిట్ గానే అనిపిస్తారు. అలాగా సో అట్లాగా నాకు వెంకట్ ఈజ్ ఫస్ట్ పర్సన్ హూ విల్ స్టూడ్. ఏదన్నా వచ్చినా నేను అన్న ఇట్లాగా అన్న అంటే చెప్తా, కొంచెం మాట్లాడు, సజెషన్స్. సరే, మరి మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఇండస్ట్రీలో కూడా ఇలా ఉంటారు, బట్ ఇండస్ట్రీలో దీనివల్ల మీకు ఎప్పుడు ఇబ్బందులు ఏమి ఎదురవ్వలేదా? ఇబ్బందులు అంటే ఎదురవ్వలేదా అంటే అయ్యి ఉండొచ్చు, నాకు తెలియకపోయి ఉండొచ్చు. అంటే మీకు తెలుస్తాయి కదా, డైరెక్ట్గానే తెలుస్తాయి. ఇండస్ట్రీలో అదే కదా ప్రాబ్లము. ఏదన్నా ఉందంటే కనుక అది చూపించేస్తారు, అంటే అర్థమయ్యేలాగా కన్వే చేస్తారు దాన్ని. అంటే ఏమో మరి, అంటే ఫేస్ మీద చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్కి వెళ్ళాం అనుకోండి, మన యాటిట్యూడ్ నచ్చకపోయినా మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదన్నా అడిగినా కూడా, యాటిట్యూడ్ అంటే నేనేం యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ మాట్లాడతాను కానీ నార్మల్గా చూసేదానికి ఒద్దిగ్గానే కూర్చుంటాను, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను అన్ని. అదేంటంటే ఫేస్ మీద చెప్పడం వల్ల కొంచెం ఎదుటోళ్ళు ఇబ్బంది పడతారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అంటే ఒక పక్కన సినిమాలు చేశారు, ఇప్పుడు సీరియల్స్ అంటున్నారు, మళ్ళీ సినిమాలు అంటున్నారు కదా. మరి ఈ అప్ అండ్ డౌన్ దీంట్లో అంటే మీకు వచ్చినాయన్నీ చేసుకెళ్ళిపోతున్నారా, లేదంటే మీకంటూ ఒక ప్రాపర్ ప్లాన్ ఉంది ఇలా వెళ్దాం అనేది? లేదు, ఇప్పుడు దాకా అయితే వాట్ ఎవర్ వర్క్ వచ్చిన దాన్ని ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేసి చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 2 years టైం తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 2 years వరకు మీరు అనుకున్న ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ టైప్, టిల్ మై బేబీ తన స్కూల్కి వెళ్ళే వరకు కొంచెం నేను ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్ అయినా సరే పప్పీని అడిగాను, నేను చూసుకుంటాను. సో ఈ 2 years నేను కొంచెం టైం తీసుకొని కొంచెం సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ వెళ్ళి చేసుకుందాం. అంటే లైఫ్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి కొంచెం అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదంటే అగైన్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ హార్డ్. ఎస్. అండ్ అందుకేనా ఇంకా వర్క్ చేస్తున్నట్టున్నారు కదా, సురేఖ గారు వర్క్ చేస్తున్నట్టు స్టిల్? తను ఫస్ట్ నుంచి చేస్తున్నాను, అదే ఐటీ జాబ్ చేస్తాను. అదే ఇంకా స్టిల్ అందుకేనా వర్క్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? జనరల్గా అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకళ్ళు సంపాదిద్దాం, ఒకళ్ళు ఇంటికి అట్లా ఏం లేదు, ఇంకా అంత స్టేజ్కి ఎదగలేదు నేను. నిజంగా అంత కంఫర్ట్ జోన్ లెవెల్ వస్తే కనుక దాన్ని నిజంగానే రెస్ట్ ఇచ్చేసి ఎంజాయ్ చేయను. బట్ కాకపోతే అంటే అది కూడా ఒక గొప్ప విషయం కదా. ఇంకా ఇప్పుడు అంటే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఒక భార్యగా ఉండి సపోర్ట్ ఇవ్వడం అనేది కూడా సపోర్టివ్, బాగానే సపోర్టివ్ ఉంటుంది. చాలా అంటే మీకు మోర్ దెన్ అంటే వైఫ్ అంటే జనరల్గా భరించేవాడు భర్త అంటాడు, కానీ మీకు మోర్ దెన్ వైఫ్ దొరికింది ఒక రకంగా. ఎందుకుండో చిన్న చిన్న అందరికీ ఉంటాయి కానీ బట్ నాకు కొంచెం ఎక్కువ సపోర్ట్. అదే అంటున్నా, మీకు అంటే మోర్ దెన్ వైఫ్ అంటే జనరల్గా భర్త సంపాదన మీద బతకడం అదే ఉంటుంది కదా, బట్ ఆవిడే నేను చూసుకుంటాను మీరు నెక్స్ట్. ఆ విషయంలో నాకు మా ఫ్యామిలీ నుంచి కానీ మమ్మీ డాడీ లేకపోతే మా చెల్లి మొత్తం అందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ పప్పీ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది, మదర్ ఫాదర్ కానీ పప్పీ కానీ. చాలా రేర్ ఇది ఆర్టిస్ట్కి అని, ఇంపార్టెంట్ కూడా ఒక ఆర్టిస్ట్కి. ఫ్యామిలీ సపోర్ట్ నేను రియలీ ఇంపార్టెంట్ ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు వర్క్స్ దొరకపోయినప్పుడు మన మొరల్ డౌన్ అయినా సరే ఎవరు పలకరించకపోతే ఒక్కళ్ళే అయిపోయి చాలా చూసుంటాను, డిప్రెషన్ అట్లా అని ఏదో అయిపోతారు. డిప్రెషన్ నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ అది కాకపోతే ఇంకో వర్క్, అది కాకపోతే ఇంకో వర్క్ అని నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. వచ్చింది చిన్నది, ఇది నాకు వద్దు ఇట్లాగా అసలు ఎప్పుడు నేను అనుకోలేదు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మరి ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు?
అంటే ఇప్పుడు మొన్నటిదాకా కంటిన్యూ వర్క్ వల్ల నిజంగా చెప్పాలంటే ఎక్కువ నేనేమి పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేదు. పాపం ఎక్కడికి వెళ్ళాలన్నా కుదిరేది కాదు. ఎప్పుడైనా నేను షూట్స్కి అవుట్డోర్స్ కోయంబత్తూరు లేకపోతే చెన్నై కేరళ ఇట్లా వెళ్తున్నప్పుడు పప్పిని తీసుకెళ్ళేవాడిని, మీతో పాటు నాతో పాటు తీసుకెళ్ళేవాడిని. హార్డ్లీ 1 or 2 days అక్కడ టైం దొరికేది. ఇంక రెస్ట్ ఆఫ్ ది టైం పాపం తన హోటల్లోనే ఉండేది, నేను వెళ్ళిన వర్క్ చేసుకునేవాడిని. సో అట్లాగా కొంచెం ఏదో ఉండేది, ఒక 10% బ్యాలెన్స్ అయింది కానీ కంప్లీట్గా కానీ ఒక 50% కానీ ఎప్పుడు అయితే బ్యాలెన్స్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమన్నా టైం ఉంది కాబట్టి చూడాలి. ఎస్, అంటే ఆవిడ కూడా ఫీల్డ్లో అంటే ఆవిడ కూడా ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద కనపడడం కానీ నటించడం కానీ, ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇంట్రెస్ట్ అనేవి కాదు కానీ షీఈస్ వెరీ యాక్టివ్. యాక్చువల్లీ తనకి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. తను బేసిక్గా ఫస్ట్ నుంచి హెచ్ఆర్ కాబట్టి కొంచెం యాక్టివ్గా ఆఫీస్లో ఉండడం కానీ, చిన్నప్పటి నుంచి తన స్కూల్లో అట్లా కానీ డాన్సెస్ సాంగ్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది ఫేస్, అవి కొంచెం బాగా అలవాటు. దాని మీద అట్లా వచ్చేసింది కానీ తనకి ఎప్పుడు ఇట్లా చెయ్యాలి అట్లా ఉండాలి అనేమి లేదు. సో మొత్తానికి ఇంతకు ముందు అంటే మీరు చెప్పినట్టు అంటే ఎక్కడో చిన్నగా స్టార్ట్ అయ్యి అసలు సంబంధం లేని ఫీల్డ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే గెలవాలన్నట్టు. మీ పెద్దనాన్నగారు ఎక్కడైతే మొత్తం కోల్పోయారో అట్లా ఏం లేదు కానీ స్టిల్ నాకు ఈ ఇండస్ట్రీలో పెద్దగా గ్రో అయ్యి రగదీసేయాలనే దానికన్నా నాకేంటంటే ఎప్పటి నుంచో మళ్ళీ ఒకసారి మా పెదనాన్నది డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ టు ద అదే నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్కడైతే కోల్పోయామో అక్కడ నిలబడమే గొప్ప విషయం. చెయ్యాలి అని ఉండింది కానీ చూడాలి, అవుతుంది అండి. ఇప్పుడు మీరు అంటే మేనిఫెస్టేషన్ అనేది ఈ బిగ్ బాస్ సీజన్లో నేను ఎక్కువ నేర్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మేనిఫెస్టేషన్ అనేది గట్టిగా ఉంటే ఏదైనా జరిగిపోద్ది అనేది. అంటే నాకు చిన్న రిగ్రెట్ ఉంది. అన్ఫార్చునేట్లీ మా పెదనాన్న ఇప్పుడు లేరు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు. 48-49 నేను కాలేజ్ చదువుతున్నప్పుడు చనిపోయారు. మేబీ నేను ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి స్టిల్ మా పెదనాన్న ఉండుంటే కనుక గ్యారంటీ నాకు సపోర్ట్ ఉండేది. అది లేకపోవడం వన్ ఆర్ ది అదర్ వే నేను ఇంత కష్టపడి స్టిల్ ఇంకా ఇంత పడాల్సి వచ్చిన అవసరం ఉండేది కాదేమో అంటున్నా. ఒకవేళ ఉండుంటే కొంచెం అన్నా కొంచెం ఫైనాన్షియల్ ఆర్ మోరల్ సపోర్ట్, వన్ ఆర్ ది అదర్ వే బ్యాక్ సపోర్ట్ ఉండేది కొంచెం. సరే, అయితే ఇప్పటికైనా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు స్వయం శక్తితో సంపాదించుకుని ఇవన్నీ కూడా మీకు ఏదో ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఒక ఉండే వచ్చింది కాదు, ఇది కాదు. సో ఆల్రెడీ అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం పైకి నేను రివీల్ చేయకపోయినా 1-2 ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ మీకు రాబోతున్నాయని తెలిసింది. సో ఖచ్చితంగా అవన్నీ కూడా పెద్ద వాటిలో మీరు ఉండాలని చెప్పి మీకు మంచి గుర్తింపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్టిల్ వెయిటింగ్. నాకు అంటే పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా సినిమా మంచి క్యారెక్టర్ వచ్చి మంచిది ప్రూవ్ చేసుకునే వరకు ఐ డూ హార్డ్ వర్క్. అది ఈ సినిమా అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తారు అందరూ. సో మనకి కొంచెం పేరు వచ్చి కొంచెం ఎక్కువ రికగ్నిషన్ వచ్చే వరకు ఐ ట్రై. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది ఆపడం అయితే లేదు. అదే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనేది ఉంది. సో మీ విషయంలో అది ఖచ్చితంగా 100% అనేది పోవాలని కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళ విషయంలో ఒక 10% అటు ఇటు ఉన్నా కానీ. అండ్ లాస్ట్ ఇయర్ నాకు బిగ్ బాస్లో జరిగిన అతిపెద్ద పాజిటివ్, నిజంగా అది ఒక బూన్ అనే వరం అని అనుకోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ బుచ్చిబాబు అన్న లోపలికి వచ్చి నువ్వు నా నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా చేస్తున్నావు అని చెప్పడం అనేది నాకు హోల్ సీజన్ గెలవకపోయినా వరంలా ఫీల్ అవుతుంది. మోర్ దెన్ ట్రోఫీ అది మీకు. సో మరి ఇది నిజంగా నేను లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకొని బుచ్చిబాబు అన్నకు రుణపడే ఉంటాను. అంత పెద్ద డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ లోపలికి వచ్చి ఆడే గేమ్ నచ్చి ఖచ్చితంగా చేస్తున్నాను అని చెప్పడం, అసలు ఒక పెద్ద సినిమాలో ఆపర్చునిటీ రావడం అంటేనే మనం వెళ్ళి ఎన్నిసార్లు మెట్లు ఎక్కి దిగాలి, ఎన్నిసార్లు ఆడాలి అనేది ఉంటుంది. ఆయనంతటా ఆయన వచ్చి ఇది అనేది లైఫ్లో గుర్తుండిపోయే విషయం. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా RC16, త్వరలోనే కాల్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ సినిమాలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే మనం ఎన్ని సినిమాలు చేసాం ఏంటనేది పక్కన పెడితే అలాంటి ఒక సినిమాలో ఒక కీ రోల్ అనేది కనపడితే కనుక దానికి ఉండే రేంజ్ కానీ రెస్పాన్స్ కానీ వేరే విధంగా ఉంటుంది. మనం చేసిన హార్డ్ వర్క్ అన్నిటికీ అప్పుడు పెయిడ్ ఆఫ్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఈ విషయంలో అయితే నిజంగా అది ఏ రోల్ అయినా కానీ ఏం జరిగినా ఏం జరగకపోయినా బుచ్చిబాబు అన్నకైతే ఓపెన్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను ఎప్పుడు బయట చెప్పలేదు
నేను డైరెక్ట్గా ఆయనకు కూడా చెప్పలేదు ఇంతవరకు, ఇది ఇక్కడే చెప్తున్నాను. నేనైతే పర్సనల్గా నాకైతే ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విషయం అది. ఎస్ మీకు అదే అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే మీరు కష్టపడుతూ వచ్చారు కాబట్టి ఆ కష్టం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏంటంటే మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇండస్ట్రీకి రావడానికి కానీ, అంటే పర్లేదు మనం వర్క్ చేసుకుంటా పోతే మనకి ఏదో రోజున ఒక స్టెప్ దొరుకుద్ది అనే దానికి కానీ హోప్ కింద ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే లైఫ్లో కష్టపడి అందరూ పైకి వచ్చిన సక్సెస్ వచ్చినప్పుడే తన గురించి దానికి అందరూ మాట్లాడుకుంటారు. ఒకవేళ మనం ఉన్న ఫీల్డ్లో సక్సెస్ రాలేదు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదవ్వకుండా మనకి వేరే ఆపర్చునిటీ ఏదన్నా వచ్చినా దాన్ని యూటిలైజ్ చేసుకొని దాని త్రూ దీన్ని ఏమన్నా సాధించగలమేమో వదలకుండా అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను అందరికీ ఇదే చెప్తాను. అలా బ్యాలెన్స్ చేసుకోకుండా ఈ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ వేరే దాని మీద పర్సనల్ లైఫ్ మీద చూపిస్తే కనుక మెస్అప్ అయ్యింది. అదైతే హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు మీరు ఆశించి ఒక దాని మీద దొరికినప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు లోగా ఫీల్ అవ్వకుండా మీకు వేరే ఏదైనా ఆపర్చునిటీ దొరికితే కొంచెం గ్యాప్ తీసుకొని దాని త్రూ పైకి వచ్చి మళ్ళీ దీన్ని పొందడానికి ట్రై చేయండి. అదైతే చెప్తాను నేను అందరికీ. ఎందుకంటే నేను మూవీస్ కోసమే ట్రై చేస్తున్నప్పుడు టీవీ వచ్చినప్పుడు చాలా ఆలోచించాను, వెళ్ళాలా వద్దా. బట్ అగైన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డప్పుడు నాకు వేరే అంటే చాలామంది అన్నారు అందులోకి ఎందుకండి మళ్ళీ మీ ఇందులో ఆపర్చునిటీస్ పోతాయండి, కానీ నా ఫ్యామిలీని వాళ్ళు వచ్చి పోషించాను. ఫ్యామిలీ ఈజ్ ప్రయారిటీ. అందుకు నేను వెళ్ళాను, ఛాలెంజింగ్గా తీసుకున్నాను, అంతా వర్క్ చేశాను. నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. తర్వాత ఇన్ఫ్యాక్ట్ నేనే తప్పు తెలుసుకున్నాను. అది సిల్వర్ స్క్రీనా స్మాల్ స్క్రీనా దట్ డజంట్ మ్యాటర్. నీ ఫ్యామిలీ ఫస్ట్, ఫినాన్షియల్గా నిలబడు, తర్వాత ట్రై చేయి. వచ్చింది రాంది తర్వాత. నీ 100% అయితే నువ్వు ఎప్పటికప్పుడు వస్తుంది. అది ఇప్పుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అర్జున్ గారు. సో మొత్తానికి మీ ఫిలాసఫీ కూడా అంటే ఇది వాల్యుబుల్ సజెషన్ చాలా మందికి. అంటే ఇప్పుడు ఎవరైతే కష్టపడాలనుకుంటున్నారో, ఎవరైతే చెప్పడం ఈజీ అండ్ అంటే నేను ఇప్పుడు ఇలా చెప్పేస్తున్నాను కాబట్టి నాకు ఎప్పుడు అంత టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే కొంచెం నాకు వేరే సపోర్ట్ల వల్ల నిలబడ్డాను. పాపం వేరే వాళ్ళకి ఆ సపోర్ట్ నిలబడకపోవచ్చు, బట్ స్టిల్ నేనేమంటున్నానంటే డోంట్ గివ్ అప్. అయితే ఒక్క విషయం మాత్రం క్లారిఫై కావాలి. అంటే బేసిక్గా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే అప్పటి వరకు సీరియల్స్ చేసిన వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ అంటే బిగ్ బాస్ అనేది ఒక రికగ్నిషన్ ఇస్తుంది, బట్ నెక్స్ట్ స్టెప్ ఇమీడియట్గా సినిమాలకి వెళ్ళిపోదాం అని చెప్పి చేతిలో ఉన్నాయి కూడా వదిలేసుకుంటూ ఉంటారు కదా. సో అది కరెక్టే అంటారా? అంటే ఇది చాలామందికి ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. టీవీ అనేసరికి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, 9 to 9, కొంచెం పే తక్కువ ఉంటుంది. ఇంత రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఒక సినిమా చేసి సినిమాలో సెట్ అయిపోతే ఓకే అనుకొని కంప్లీట్గా అటు వదిలేస్తుంటారు. సో డోంట్ మేక్ దట్ మిస్టేక్. సరే మీకు ఇప్పుడు టీవీ అంత హార్డ్ వర్క్ చేయడం ఇష్టం లేకపోతే ట్రై సంథింగ్ వన్ ఆర్ ది అదర్ వే. ఇప్పుడు నేను టీవీ వదిలేదు, స్పోర్ట్స్ చేస్తున్నాను, హోస్టింగ్ ఏదైనా వస్తే ట్రై చేస్తున్నాను, ఈవెంట్స్ అటెండ్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టీవీ. ఐఎమ్ నాట్ అంటే మీరు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టీవీ కాదు. రెండోది ఏంటంటే మీకు ఒక ఫిక్సేషన్ ఉంది కదా, ఒక 2 years పాట్ అనే ఫిక్సేషన్ ఉంది మీకు మైండ్లో. అదే అంటున్నా. అది కూడా వచ్చినట్టు చేయకుండా కొంచెం ప్లాన్డ్గా కెరియర్ కనుక ఫిల్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. సో మొత్తానికి అర్జున్ గారు అపోహ కరెక్ట్ కాదు. బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇంతకు ముందు వెళ్ళబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను, రికగ్నిషన్ వస్తుంది, దాన్ని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోండి. నేను ఇంక ఇది చేయను అది చేయను అనొద్దు. ఒకవేళ చేయడం ఇష్టం లేకపోయినా దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించాలి. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా ఆలోచించి ఆచరణలో పెట్టుకుంటే కనుక మంచి మంచి విలువైన వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. మొత్తానికి ఇప్పుడు అంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే యూ నెవర్ నో. ఇప్పుడు నీకు మూవీ అవ్వలేదు, కంప్లీట్గా ఒకదాని మీద డిపెండ్ అయ్యావంటే నెక్స్ట్ వీళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు చేయలేదు, హెడ్ స్ట్రాంగ్ చూపించావు కదా పో అంటే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తాం? ఏముండదు ఇంకా. అంటే ఓపెన్గా ఎవరు చెప్పరు, మాట్లాడరు. అవును. అదే అందుకే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతామంటే అది నలుగురికి అవసరం, బట్ మిగతా వాళ్ళు చెప్పరు, డిప్లొమాటిక్గా ఉంటారు, మీరు చెప్పగలుగుతారు కాబట్టి. చేయకపోవడం ఇష్టం లేకపోయినా చెప్పండి. అంటే సార్ నేను
కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను, లేదా సార్ నాకు వేరే ఆపర్చునిటీ ఏదైనా ఉంటే చూపించండి, నేను వర్క్ చేస్తాను కానీ ఇది కాదు, నాకు వేరే ఆపర్చునిటీ చూపించండి, ఖచ్చితంగా చేస్తాను. అంటే అది ప్లీజింగ్ లా కాదు కానీ ప్లానింగ్ ద కెరియర్ ఇన్ ఎ వే. ఎస్, రిక్వెస్టింగ్ లా ఉండాలి, డిమాండింగ్ కమాండింగ్ లాగా కాకుండా. ఎస్. ఓకే అర్జున్ గారు, మొత్తానికి అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే బుచ్చిబాబు గారు రుణపడి ఉంటా అన్నారు. నిజంగా ఆయన అంటే ఒక వ్యక్తి నచ్చి స్వయంగా దిగి వచ్చి ఆఫర్ ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం. సో RC16 ఆల్రెడీ స్టార్ట్ అయింది, అదరగొట్టేస్తున్నారని చెప్పి ఆల్రెడీ టాక్ ఉంది. సో దాంట్లో కూడా మీకు మంచి రోల్ పడాలని చెప్పి, దాంతో మంచి గుర్తింపు రావాలని, మీ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యా.